చెప్పండి, నిన్న జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలైతే వివాదాస్పదంగా మారాయి. అంటే డ్రగ్స్ కి సంబంధించి ఫామ్ హౌస్ లో దాక్కున్నా సరే, ఇంకెక్కడైనా దాక్కున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి తప్పకుండా శిక్షిస్తాము అని చెప్పైతే చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎవరిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడారు అంటారు? మీకు ప్యానల్ పెద్దలకి నమస్కారం మేడం. నమస్తే. విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఎట్లాంటి తప్పేం లేదు. ఎందుకంటే డ్రగ్స్ కి పాల్పడేవాళ్ళు, అలవాటు పడేవాళ్ళు రేపు యువత మొత్తం బాగుంటలేదని చెప్పి నెక్స్ట్ జనరేషన్ కి ఏం సమాధానం చెప్తాం, యువతరం నెక్స్ట్ చెడిపోతుందని చెప్పి ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి యువతను కాపాడుకోవాలని చెప్పి డ్రగ్స్ విషయంలో ముందు జాగ్రత్తతో ఉంటున్నాడు. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి డ్రగ్స్ విషయంలో ఇక రేవంత్ రెడ్డి గారు ఏం తీసుకున్నా జోక్యం అయిపోతుంది కేటీఆర్ కి. కేటీఆర్ హయాంలో విచ్చలవిడిగా డ్రగ్స్ మనం చూసే ఉన్నాం. ఎంతో మంది డ్రగ్స్ పాలై రోడ్ల మీద పడి విచ్చలవిడిగా తాగి నొల్లి తీయడం, డ్రగ్స్ తీసుకొని ఇతర పబ్బులలో కానీ ఎక్కడైనా చూసినా కానీ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కొడుకులు కానీ ఎవరైనా డ్రగ్స్ తీసుకొని చాలా మంది రోడ్ల పాలయ్యారు. సో రేవంత్ రెడ్డి గారికి ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అందుకని ముందు జాగ్రత్త యువతరం చెడిపోవద్దు, ఎలాంటి తప్పుదా పట్టించవద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ, ఒక స్పష్టంగా నిబంధనతో కూడుకున్న నాయకుడు కాబట్టి ముందు జాగ్రత్తతో నిన్న స్పీచ్ లో కూడా అదే తెలియడం జరిగింది మేడం. అయితే ఇప్పుడే మనతో బొమ్మర రామ్మూర్తి గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాట్లాడడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు ఏంటంటే ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళ పాలన ఏదైతే ఉందో అదంతా కూడా కరెక్ట్ లేదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ డ్రగ్స్ అనే ఒక మాటని తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తున్నారు అని చెప్పైతే ఆయన చెప్పడం జరిగింది. దానిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? పెద్దలు మాట్లాడింది నేను వినలేను, బహుశా నేను ఇప్పుడే జాయిన్ అయినాను. బీజేపీ పార్టీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియక, వాళ్ళకి డ్రగ్స్ విషయంలో మోడీ ఏం చేస్తుండు, కొన్ని ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఏమో అవగాహన ఉంది డ్రగ్స్ గురించి మేము అడగదలుచుకున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఏమవసరం మేడం? డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవాలంటే డైవర్షన్ 100 రకాలుగా ఉంటాయి, కానీ యువతరం బాగుండాలి. నెక్స్ట్ జనరేషన్ ఉంటేనే యువతరం, ఇప్పుడున్న యువతనే రేపు భవిష్యత్ అని చెప్పి మనం స్లోగన్ ఎట్లా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకొని యువతరాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాని ఏ ఒక్క నాయకుడైనా యువతరాన్ని కాపాడుకోవాలని అనుకున్నా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యువకుడు కాబట్టి అతి తక్కువ సమయంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకి స్పష్టంగా క్లారిటీగా ఉన్నది కాబట్టి యువతరాన్ని కాపాడుకోవాలని. బీజేపీ వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడితే వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రజలన్నీ చూస్తున్నారు వాళ్ళ అహంకార మాటలు, వాళ్ళ చేష్టలన్నీ ఏంటంటే ఎక్కిరించినట్టు, ప్రభుత్వం మీద ఎక్కిరించినట్టు. మరి కేంద్రంలో ఉన్నది, మరి కేంద్రంలో ఇట్లాంటి డ్రగ్స్ ఎన్ని సరఫరా అవుతున్నాయో ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు, ముంబై అయినా, పాట్నా అయినా, బీహార్ అయినా, ఇన్ని రాష్ట్రాలలో విచ్చలవిడిగా నడుస్తుంటది డ్రగ్స్ విషయంలో. కానీ మరి మోడీ ఏం చేస్తుండ్రు? ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, మోడీకి ఒక అవగాహన లేదా డ్రగ్స్ విషయంలో? అయితే రాహుల్ గారు ఇక్కడ ఏంటంటే పర్టికులర్ గా ఇక్కడ వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఒక మాట అన్నారు. ఇది ఫామ్ హౌస్ అనే మాట అయితే పర్టికులర్ గా చెప్పడం జరిగింది. అందులోనూ ఇప్పుడు ఒక అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ హోదాలు చూసుకొని ఒక హోదాలో ఉండి వాళ్ళ బంధువులు అలానే వాళ్ళ స్నేహితులు ఈ విధంగా డ్రగ్స్ దందా అనేది నడిపిస్తున్నారు. వాళ్ళని ఎక్కడున్నా సరే లాక్కొస్తాం, ఎస్పెషల్లీ ఫామ్ హౌస్ లో ఉన్నా సరే లాక్కొస్తాం అని చెప్పడం జరిగింది. పర్టికులర్ గా ఈ ఫామ్ హౌస్ అనే మాట ఇప్పుడు చాలా హైలైట్ అవుతుంది, చాలా వివాదాస్పదంగా కూడా మారింది. దీనికి సంబంధించి ఏ ఉద్దేశంతో అసలు రేవంత్ రెడ్డి గారు ఈ వర్డ్స్ యూజ్ చేశారు అనుకోవాలంటారు? మేడం, ఫామ్ హౌస్ అనేది వాస్తవానికి డ్రగ్స్ విషయంలో చాలా మనం చూస్తున్నట్టయితే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫామ్ హౌస్ లో తీసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళని పెంచి పోషించేది మొత్తం రాజకీయ నాయకులు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మనసులో పెట్టుకొని క్లియర్ కట్ గా నిన్న బయట వేయడం జరిగింది. వాళ్ళందరినీ బయట పెడతాం, ఎవరెవరు వాళ్ళు ఎన్నుకుంటే సరఫరా చేస్తారు, ఎవరెవరు యువతరాన్ని చెడగొడుతురు, ఈ ఫామ్ హౌస్లలో గంజాయి, కోకేన్స్, డ్రగ్స్ ఇవన్నిటికి తీసుకొని చెడు వ్యసనంగా విచ్చలవిడిగా చేస్తారు. ఈ పర్మిషన్ లేకున్నా కానీ ఒక రాజకీయ హస్తం ఉన్నదని చెప్పి, ప్రతిపక్ష నాయకుల హస్తం ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న సభలో క్లియర్ కట్ గా షార్ట్ కట్ లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫామ్ హౌస్ లనే మీరు చూసామంటారు, అక్కడ పర్మిషన్లు తీసుకోరంటే వాళ్ళ వెనుక నాయకుల హస్తం ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి గారు. మా ప్రభుత్వం ఏమో దాన్ని అరికట్టే విధంగా చూస్తుంది. ఈ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు అందులో ఒక ఎమ్మెల్యే ఉంటారు కదా, ఆ ఎమ్మెల్యే వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ డ్రగ్స్ సరఫరా చేయడానికి వాళ్ళకి చేస్తారు. అందుకనే ఎవరెవరు ఫామ్ హౌస్ లలో ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ బయట తీసి బజార్ లో
బట్టని పెరగొడతారు. ఎందుకంటే యువతరాన్ని కాపాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ఒక అవగాహన ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు, మన ప్రభుత్వం చేయొద్దు అని చెప్పి ఆయన ముందు జాగ్రత్తతో పడుతున్నాడు. ఆయన తప్పు ఏముంది మేడం? ఆయన ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళు బయటికి తీసుకొస్తా అంటున్నాడు. తీసుకురాని రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉంది. ఎవరు నేడ తీసుకురావాలో, ఎవరు నేడ కూర్చోబెట్టాలో రేవంత్ రెడ్డి గారు ఉన్నది కాబట్టి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళకి ఎవరికి అవగాహన లేదు. యువతరం చెడిపోయే దిశగా చేస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కానీ అందులో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు చెడిపోవాలన్నట్టే చేస్తారు. వాళ్ళు యువత ఎంత నాశనం అయితే వాళ్ళంతా వాళ్ళ జేబులలో డబ్బులు నిండిపోతాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొదదాకా అధికారంలో ఉన్నప్పుడు, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది. వాళ్ళని ఎవరు ప్రశ్నించొద్దు. అందుకనే వాళ్ళని డైవర్స్ గా వాళ్ళు ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, కోకేన్ కానీ అలవాటు